ఇంకా విధ్వంసాలు సాగుతూనే ఉన్నాయి. సాక్షి ఇవాళ ప్రొజెక్ట్ చేసినటువంటి లెక్క ఇందులో గోపాలపురం దొండపూడి రోడ్డు దగ్గర నిర్మాణంలో ఉన్నటువంటి దానికి సంబంధించిన శిలాఫలకం ధ్వంసం జరిగింది. అట్లాగే శివాపురం తండాలో డాక్టర్ రాజశేఖర రెడ్డి విగ్రహం తొలగించి దిమ్మ అక్కడ వదిలేశారు. సాతులూరులో వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం చేశారు. అదే సందర్భంలో అంగన్వాడీ కేంద్రానికి కేటాయించినటువంటి స్థలాన్ని టీడీపీ నాయకులు పెదపంజాని మండలంలోని బెరబల్లిలో సోమవారం స్వాధీనం చేసుకున్నారు. మరొక వైపున పెనుమూరులో చిత్తూరు జిల్లా పెనుమూరు మండలంలో వైఎస్ఆర్సీపీ కన్వీనర్ కామసాని విజయకుమార్ రెడ్డి ఇంటి మీద టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఇంటి ఆవరణలో 2 కార్లను ధ్వంసం చేశారు. విజయకుమార్ రెడ్డిని చంపుతామని బెదిరించారు. అలాగే విజయకుమార్ రెడ్డి పెనుమూరు హెచ్పీ పెట్రోల్ బంక్ సమీపంలో నివాసం ఉంటున్న నేపథ్యంలో అక్కడ దాడి జరిగింది. అలాగే తాజాగా చూస్తే శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి స్వగ్రామం వేల్పనూరులో వైఎస్ఆర్సీపీ వర్గీయుల్ని సామాజికంగా వెలివేశారు. ఎన్నికలు వైఎస్ఆర్సీపీ తరఫున ఏజెంట్గా వ్యవహరించిన వాళ్ళని టీడీపీ నాయకులు లక్ష్యంగా చేసుకుని వాళ్ళ భూములను ఎవరో కౌలుకు తీసుకోవడానికి వీల్లేదని హుకుం జారీ చేశారు. మరోవైపున విద్యుత్ ఉద్యోగి మీదన దాడి చేసినటువంటి సంఘటన గూడూరు రూరల్లో చోటు చేసుకుంది. ఓ సబ్ ఇంజనీర్ మీద కొంతమంది టీడీపీ కార్యకర్తలు దాడి చేసిన ఘటన గూడూరు రూరల్ పరిధిలోని నెలటూరు సబ్స్టేషన్ దగ్గర చోటు చేసుకుంది. దాడిలో అతని కుడి కన్నుకి తీవ్రంగా గాయమైంది. రేపు ఏలూరు జిల్లా నూజివీడు మండలంలోని బత్తులవారిగూడెనికి చెందినటువంటి టీడీపీ కార్యకర్త సోల లక్ష్మణరావు వైఎస్ఆర్సీపీ నాయకుడిని చంపుతామని బెదిరించడం కాకుండా ఆ పార్టీకి చెందిన కార్యకర్త మీద హత్యాయత్నం, మరొకరి మీద దాడి చేశారని, రేపు తెలుగుదేశం ప్రభుత్వంకి సంబంధించి ప్రకాశం జిల్లా దర్శిలో నరసింహారెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు బూచేపల్లి అన్నటువంటిది. అట్లాగే జమ్మలమడుగు ఏఎంసీ వైస్ చైర్మన్ మీద సుబ్బారాయుడు మీద దాడి జరిగింది. అలాగే ఇవన్నీ కూడా నిన్న జరిగినటువంటి ఘర్షణలు అన్నటువంటిది సాక్షి రాసుకొచ్చింది.